వెళ్ళిపోయి సదరన్ సర్టిఫికేట్ చేతి నాన్న వన్ మంత్ తర్వాత पंजानी वाले
వాళ్ళ ఫుటేజ్ తీసుకుంటారు, మాకు ఇవ్వరు కదా, వాళ్ళకి స్టోరేజ్ పెట్టుకుంటారు. పేపర్ కాదు, టీవీ ఛానల్, వండర్ టీవీ, కే న్యూస్. మీ అబ్బాయి వాళ్ళ మీ బైరెడ్డిపల్లినా? అంటే అది ఎట్లా యాక్సిడెంటా పుట్టుకుతుంది? భయపడితే మీ స్కూల్ అబ్బాయి చెప్తారా వాయిస్ ఏమన్నా? మీరు చెప్తారా? చెప్పండి, భయపడుతూ వచ్చింది పలానా సంస్థ ఇట్లా మా అబ్బాయికి చూపించినారు, నేనే పిలుచుకొని వచ్చినాను చెప్పండి ఏమన్నా. అంటే మీ స్కూల్ స్టూడెంట్? ఓకే ఓకే ఓకే. అందరికీ నమస్కారం. నా పేరు ఆనంద. జాయినింగ్ థాట్స్ ఫౌండేషన్లో ఒక వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. 2 years ఈ ఆర్గనైజేషన్ ఒక స్టూడెంట్. ఆ స్టూడెంట్ ఫస్ట్ స్టెప్ వెళ్ళినటువంటి నేర్చుకొని ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. సో నాకు ఇది ఒక సాయం ఆర్గనైజేషన్ వాళ్ళు అందించడం వల్ల సో నేను ఇక్కడ నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్కే కాకుండా మిగతా ఎవరెవరికైతే హియరింగ్ ఎయిడ్స్ ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ప్రాస్పెక్ట్స్ కావాల్సిన వాళ్ళకి కానీ మొత్తం ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు చూస్తున్నారు. బెంగళూరు నుండి కొలాబరేట్ అయ్యి కొన్ని కంపెనీస్ ఇక్కడికి అందరినీ తీసుకొస్తున్నారు. సో ఈ దీంట్లో ప్రాస్పెక్ట్స్ ఎవరికైతే కావాలంటే వాళ్ళకి ఈ సేవలు మేము అందిస్తున్నాము. సో మాకు ఏదైతే సాయం ఈ ఆర్గనైజేషన్ నుండి వచ్చిందో సో మేము ఒక వాలంటీర్స్గా సమాజానికి హెల్ప్ చేయాలన్నది మా నమస్కారం. ఈరోజు పలంనేరులో లయన్స్ క్లబ్ నందు వికలాంగులుగా ఉండే వాళ్ళకు కృత్రిమంగా కొన్ని అవయవాలు చేసి వాళ్ళందరికీ ఇచ్చేందుకు కానీ ఒక క్యాంప్ ఏర్పాటు చేశాము. ఈ క్యాంపుకు మంచి స్పందన కూడా ఏర్పడింది. ఇప్పటికి సుమారుగా ఒక 50 నుంచి 60 మంది పేషెంట్ కూడా వచ్చినారు. వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు అంటే చేతులు లేకుండా ఉండే వాళ్ళకు కృత్రిమంగా చేతులు చేసి ఇస్తారన్నమాట. ఇవంతా ఫ్రీగా చేసేదానికి అవకాశం ఇస్తున్నాము. ఇప్పుడు వాళ్ళన్నీ చెక్ చేసేసి అన్నీ అయిన తర్వాత కొలతలు తీసుకొని పోయేసి వాళ్ళకి టైం చెప్తారు. ఏ టైం చెప్తారో ఆ టైంకి వాళ్ళు వస్తే కన్నా వాళ్ళకి అవి ఫ్రీగానే ఉచితంగానే ఇస్తారు వాళ్ళు. కాబట్టి ఈ క్యాంపులకు వచ్చిన వాళ్ళందరికీ సౌకర్యంగా ఏర్పాటు కావాల్సిన వాళ్ళు చేసినాము. చాలా సంతోషంగా ఉంది. మన ప్రజలకు సేవ చేసే అవకాశం దొరికినప్పుడు ఇక్కడ పలంనేరు సీతారామయ్య నాగమణి చారిటబుల్ ట్రస్ట్, జాయినింగ్ డాట్స్ బెంగళూరు వాళ్ళు, హెల్పింగ్ హ్యాండ్స్ పలంనేరు వాళ్ళు అందరూ కంబైన్గా ప్రోగ్రాం ఏర్పాటు చేసినాము. మంచి స్పందన ఉండాలి. కాబట్టి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. 10 మందికి సేవ చేసే అవకాశం దొరికినందుకు మా సంస్థ తరఫున అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మన పలంనేరులో మా గురువు గారైన పెద్దలు పూజ్యులు నిజంగా చెప్పాలంటే మాలాంటి ఎంతోమంది యువకులకి స్ఫూర్తి. ఎందుకంటే మామూలుగా పెద్దోళ్ళు మన ఇంట్లో పురాణాలు ఈ మాది జరిగింది, ఋషులు మహారుషులు అది చేసినారు ఇది చేసినారు అనేసి మాకు నేర్పించినారు. కానీ మేము చూస్తూ ఉండేది వచ్చి ఇప్పట్లో ఇట్లా మహానుభావులకి మేము చూసి మాకు కూడా ఏమనిపిస్తుందంటే ఇంకా ముందు రాబోయే కాలంలో మేము ఇంకా బాగా చేయాలా. ఎందుకంటే ఇంతవరకు మేము ఏం చేయలేకపోయినాం. మేము సమాజానికి మా వరకు మా దీంతో వచ్చి మేము ఇంతవరకు ఒక్క రూపాయి ఒక్క పైసాది కూడా ఒక్క ఇది కూడా మేమేం చేయలేకపోయినాం. కానీ దీని తర్వాత ఇట్లా వాళ్ళు స్ఫూర్తితో మేము రాబోయే కాలంలో ఎక్కువ చేయాలనేసి కోరుకుంటుంది. ముఖ్యంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉండేది. ఎందుకంటే మా గురువు గారు అట్లే ఆ సోదరుడు హెల్పింగ్ హ్యాండ్స్ మన శివప్ప ఆయన
అందరూ కలిసి వాళ్ళ టీము అందరూ కలిసి నాకు కూడా ఫోన్ చేసి అన్న మీరు కూడా వస్తే బాగుంటుంది, ఎందుకంటే మీకు కూడా ఇది ఉంటుంది అనేసి పిలవడము. నిజంగా ఇక్కడ వచ్చిన తర్వాత చాలా బాగా అనిపించింది. రెండవది ముఖ్యంగా ఇటువంటిది ప్రతి ఒక్కరూ మీరు సహకరించాలి. ఇటువంటిది మళ్ళీ చేస్తూ ఉంటే మన ఊరు కూడా బాగుంటుంది. ఎందుకంటే నేను ఏడపోయినా, నేను ఆల్ ఇండియా లెవెల్లో నేను ఏడపోయినా నేను ఒకే ఒక మాట అంట, మంచి పేరుకు మారు పేరు పలమనేరు. ఆ ఒక్క ఇది వచ్చి నాకు ఉంటుంది. దేవుని ధర్మాన ఈ యొక్క క్యాంపు ద్వారా రాబోయే కాలంలో ఈ డాక్టర్లు ఏమంటా ఉన్నారంటే, ఈడ జరిగిన తర్వాత మళ్ళా వాళ్ళకి ఏమేమి కావాలో, ఏం సౌకర్యాలు కావాలో వాళ్ళకి మేము ఖచ్చితంగా అందుబాటులో ఉంటాం, చేస్తాం. వాళ్ళకి సహాయ సహకారాలు ఏం కావాలన్నా కూడా మీ ద్వారా మేము అందిస్తామని చెప్పడంతో మొట్టమొదటి నేను ఆ భగవంతుడు అల్లా పరమేశ్వరుడికి, మా గురువు గారికి, శివాకి, అలాగే ఈడ కష్టపడతా ఉన్న ప్రతి వాలంటీర్కి, డాక్టర్లకి, ప్రతి ఒక్కరికి వచ్చి మీ ద్వారా మీడియా ద్వారా ముఖ్యంగా మీరు ఈ మీడియాకి నేను ఒకటి కోరుకుంటానంటే, మీరు ఎంత స్ప్రెడ్ చేస్తారో దీన్ని చూసి ఇంకా చాలా మంది దాతలు ముందరకు వచ్చి చేస్తారనేసి నిజంగా అది ఒక ఆశ. ఇదే కాకుండా మీ ద్వారా నేను ఒక చిన్న ఇదే చెప్తా ఉన్నాను. ఈరోజు ఈ క్యాంపుకి వచ్చినప్పటి నుంచి నా మొహం పైన చిన్న కళ్ళల్లో బాధ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పుట్టుకతో అమ్మాయి ఉండాలి. కానీ మీ ద్వారా నేను మా యువతకి ఒక మాట చెప్తా ఉన్నాను. ఈ నడిమిద్దు కాలంలో మన పలంనేరులో వ్యసనాలకి పడి దాని తర్వాత వాళ్ళు ఈ బైక్ రైడింగ్స్ అంట, కార్ రైడింగ్స్ అంట, ఇవన్నీ చేసి నిజంగా అమ్మా నాయనకి చాలా బాధ పెట్టిస్తూ ఉంటారు. దయచేసి మీరు వ్యసనాలు మానేయండి. రెండోది, ఒకవేళ వ్యసనం చేసినప్పుడు దయచేసి ఈ బండ్లు ముట్టద్దండి. బండ్లు ముట్టి మీ అమ్మా నాయనకి మీరు కష్టపెట్టకండి. ఎందుకంటే ఈ కష్టం ఏమనేసి మీరు ఒక్కసారి ఇటువంటి క్యాంపులో వచ్చి చూడండి, మళ్ళీ మీకే అర్థమవుతుంది ఈ బాధ ఏమి, ఈ కష్టం ఏమి, దీనివల్ల ఎంత ఇది నరకం అనుభవించాలా అనేది మీకు అర్థమవుతుంది. దయచేసి మా యువతకి, మా పలంనేరు యువతకి, యావత్ భారతదేశ ప్రతి యువతకి నేను కోరుకునేది ఒకటే, మీరు వ్యసనాలు మానండి, వ్యసనాలతో దూరం ఉండండి. వ్యసనాలు ఒకవేళ మీరు చేస్తే కూడా దయచేసి బైక్ రైడింగ్లు, కార్ రైడింగ్లు, ఇటువంటి రైడింగ్లు చేసి ఒకవేళ అది చేసే ముందు మీ అమ్మా నాన్నకి ఒకసారి మీరు గుర్తించుకోండి, మీ కుటుంబాన్ని మీరు గుర్తించుకోండి. ఒక్కసారి ఒక్క అవయవం తగ్గిపోయినా కానీ జీవితంలో మళ్ళా మనం రాబెట్టుకోలేము. దయచేసి మా గురువు గారి తరఫున నుంచి మీ అందరికీ నేను 2 చేతులు వచ్చి శిరస్సు వంచి మా ఊరు ప్రతి పిల్లోనికి నేను కోరుకునేది ఒకటే, మీ అమ్మా నాయనకి మీరు సంతోషం పెట్టండి. వేరే ఏం అవసరం లేదయ్యా. మీ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.